ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం రోజున మొట్టమొదటి సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, అలాగే ఏ ఏ దేశాల్లో ఈ సూర్యగ్రహణం అయితే కనిపిస్తుంది, ఇలాంటి పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మనకి 4 గ్రహణాలు అయితే ఏర్పడుతూ ఉంటాయండి. అదేవిధంగా ఈ 2025 సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు అయితే రానున్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, అలాగే మార్చి 14వ తేదీన శుక్రవారం రోజున మొట్టమొదటి చంద్రగ్రహణం అయితే రాబోతుంది. ఈ చంద్రగ్రహణం గురించి పూర్తి సమాచారంతో ఒక వీడియో అయితే మన ఛానల్లో చేసి పెట్టానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మార్చి 29వ తేదీ శనివారం రోజున రాబోతున్న మొట్టమొదటి సూర్యగ్రహణం గురించి అయితే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఈ సూర్యగ్రహణం అంటే ఏమిటి, ఇది ఎలా ఏర్పడుతుంది అంటే, భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ కనపడకుండా పోవటాన్నే సూర్యగ్రహణం అని అంటారు. ఈ 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీ శనివారం రోజున మొట్టమొదటి సూర్యగ్రహణం అయితే రాబోతుంది. ఈ సూర్యగ్రహణం పాల్గొన అమావాస్య రోజున వస్తుంది. ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్త పార్షిక సూర్యగ్రహణము. ఈ 2025 సంవత్సరంలో రాబోతున్న ఈ మొట్టమొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదండి. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలకు సూతకాలం వర్తించదు. అలాగే భారతదేశంలో నివసించే గర్భిణీ స్త్రీలు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి. మరి ఈ సూర్యగ్రహణం ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అని అంటే, బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, పాలో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ మొదలగు దేశాల్లో ఈ సూర్యగ్రహణం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రాంతాలలో ఎవరైనా సరే మన భారతీయులు ఉన్నట్లయితే వారు కూడా తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించాలి. గర్భిణీ స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనేది రాబోయేటువంటి వీడియోస్తో మీకు తెలియజేస్తానండి. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇదండి ఈ వీడియో. 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీన రాబోతున్న మొట్టమొదటి సూర్యగ్రహణం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. రాబోయే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.